పాత ప్రేమ వ్యవహారం వేధింపుల అనుమానంతో ఐటీ హబ్ మాదాపూర్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వరంగల్ జిల్లాకు చెందిన చిన్నపల్లి భాస్కర్ అనే యువకుడిని అతను గతంలో ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులే పథకం ప్రకారం కొట్టి చంపినట్టు తెలుస్తోంది. యువతికి పెళ్లైనప్పటికీ భాస్కర్ ఆమెను వేధిస్తున్నాడనే కక్షతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఈ దారుణ ఉదంతం తర్వాత నిందితులు పోలీసుల వద్ద లొంగిపోయినట్లు సమాచారం. ఇక వివరాల్ని మనం ఒకసారి చూస్తే, నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి యువకుడి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన 30 ఏళ్ల చిన్నపల్లి భాస్కర్ అనే యువకుడిపై కొంతమంది వ్యక్తులు అత్యంత దారుణంగా దాడి చేసి హతమార్చారు. గతంలో నడిచిన ఒక ప్రేమ వ్యవహారం, ఆమెపై పెరిగినటువంటి ఏదైతే పగలున్నాయో ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘోర ఉదంతం హైదరాబాద్తో పాటు వరంగల్ జిల్లాలోని మృతుడి స్వగ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు చెప్తున్నటువంటి కథనం ప్రకారం మృతుడు భాస్కర్ ఎవరైతే ఉన్నారో, మృతుడు భాస్కర్ గతంలో తన స్వగ్రామమైన ఉప్పరపల్లికి చెందిన ఒక యువతిని గాఢంగా ప్రేమించాడు. అయితే వీరి ప్రేమను నిరాకరించిన యువతి కుటుంబ సభ్యులు 3 ఏళ్ల క్రితం ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. వివాహం జరిగి అత్తగారింటికి వెళ్ళినప్పటికీ సదరు యువతిని భాస్కర్ ఇంకా వేధిస్తూనే ఉన్నాడనే అనుమానం ఆమె కుటుంబ సభ్యుల్లో బలంగా నాటుకుంది. ఈ క్రమంలోనే తమ కుటుంబ పరువు తీస్తున్నాడనే కోపంతో సదరు యువతి తరపు బంధువులు భాస్కర్ను టార్గెట్ చేశారు. హైదరాబాద్ వచ్చిన అతనిపై మాదాపూర్ పరిధిలో ఒక్కసారిగా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి ప్రాణాలు తీశారు. భాస్కర్ హత్యకు గురయ్యాడనే వార్త తెలియగానే అతని కుటుంబ సభ్యులు, బంధువులు, ఎంఆర్పీఎస్ నాయకులు భారీ సంఖ్యలో మాదాపూర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. యువతి కుటుంబ సభ్యులే పక్కా ప్లాన్ ప్రకారం భాస్కర్ను పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తూ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. బాధితుడి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడిగా భావిస్తున్న యువతి తండ్రి రాజు, అతని బావమరిది పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం అందుతుంది. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు మాదాపూర్ పోలీసులు సదరు యువతిని కూడా తమ అదుపులోకి తీసుకొని ముమ్మరంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ హత్య ఉదంతంలో ఉప్పరపల్లి గ్రామంలో ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందనే అనుమానంతో వర్ధన్నపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తూ నిఘా ఏర్పాటు చేశారు.